వెల్కమ్ టు సమ్మర్ ఎఫెక్ట్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. వెల్కమ్ టు మై సమ్మర్ వ్లాగ్స్. ఎర్లీ మార్నింగ్ లేచి పాచిమోహంతో బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోయి కిచెన్లో టిఫిన్ తినిబుద్ది కాలేమమ్మ. అందుకోసం గమ్మున ఒక గ్లాస్ పాలు తీసుకుని తాగేసి సీదా బస్ ఎక్కేసా బస్ స్టాండ్లో వచ్చి. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. మీరు నవ్వకపోతే మీ మీద ఒట్టు. సో నవ్వింది చాలా, చూడలేకపోతున్నాం. అక్కడ నుంచి సీదా క్లాస్కి పోయి క్లాస్ కంప్లీట్ చేసుకుని సీదా క్యాంటీన్కి అయితే వచ్చేసాం. మా అమ్మ థమ్స్అప్ తీసుకుని థమ్స్అప్ తాగుతూ అలాగే కురుకురే తింటూ అక్కడ నుంచి సీదా ఫుల్ ఆకలేస్తుంటే సీదా బయటకి అయితే వచ్చేసాం. మా అమ్మ కాలేజ్ బయటికి క్యాంటీన్లోకి తినడానికి. అక్కడ వచ్చేసి సీదా నేనైతే గోబీ రైస్ అయితే ఆర్డర్ చెప్పేసా. గోబీ రైస్ అయితే వచ్చేసింది మామ. ఇంకా గోబీ రైస్ తినిన తర్వాత మా ఫ్రెండ్ గారు అయితే వచ్చాడు మామ. వాడైతే బిర్యానీ అయితే కొనుక్కున్నాడు మామ. ఇంకా లేట్ చేయకుండా వాడి ప్లేట్లో చెయ్యి వేసి జబ్బ అని బిర్యానీ లాగించేసి అక్కడ నుంచి సీదా బయలుదేరేసాం మా అమ్మ కాలేజ్లోకి. సో ఫైనలీ వెల్కమ్ టు సమ్మర్ ఎఫెక్ట్స్ మామ. సమ్మర్ ఎఫెక్ట్స్ అయితే మనుషుల మీద పడుతున్నాయి, స్టార్ట్ అయితే అయిపోయినాయి. ఇంకా మేము లేట్ చేయకుండా సమ్మర్ ఎఫెక్ట్ ఏంది, వింటర్ ఎఫెక్ట్స్ అయితే మాకెందుకు, మేము సీదా క్యాంటీన్కి వచ్చి సిప్పప్ తినేసి బ్లాగ్ ఎక్కడ ఏం చేద్దాం. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.